హాయ్ ఫ్రెండ్స్, రామ్ చరణ్ మరియు సుకుమార్ మూవీ నుంచి అప్డేట్ రావడం జరిగింది. అయితే రామ్ చరణ్ బర్త్డేకి అఫీషియల్ గా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ తో పాటు వర్కింగ్ టైటిల్ రిలీజ్ చేయబోతున్నానని చెప్పి సోషల్ మీడియాలో ఒక న్యూస్ రావడం జరిగింది. అసలు రామ్ చరణ్ మరియు సుకుమార్ మూవీ అంటే ఎందుకు ఇంత స్పెషల్? మనం ఒక విషయాన్ని గమనించినట్టయితే రంగస్థలం సినిమా రాకముందు రామ్ చరణ్ పైన కొన్ని రిమార్క్స్ ఉన్నాయి. యాక్టింగ్ రాదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉండవు, ఆ చిరంజీవి కొడుకు కావడం వల్ల ఇన్ని రోజులు ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యాడని చెప్పి కొన్ని ట్యాగ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. క్రిటిక్స్ కూడా ప్రతి ఒక్కరు రామ్ చరణ్ యాక్టింగ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మనం గమనించినట్లయితే రామ్ చరణ్ కెరీర్ అనేది రంగస్థలం ముందు, రంగస్థలం తర్వాత అనే విధంగా ఉంటుంది. రంగస్థలంలో రామ్ చరణ్ చేసిన ఆ రోల్ కానీ, తన ఎక్స్ప్రెషన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ మనం గమనించినట్లయితే ఒక నటుడు ఏ విధంగా ఉండాలో అనేది ఈ మూవీలో మనం రామ్ చరణ్ చూస్తే అర్థమవుతుంది. ఇందులో చూపించిన ఎమోషన్స్ కానీ, ఆ బ్రదర్ చనిపోయినప్పుడు తను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ వేరే లెవెల్ టాప్ మ్యాచ్ లో ఉంటాయి. దీంతో ఆ మూవీ ఎంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే రంగస్థలం మూవీ కథతో పాటు రామ్ చరణ్ యాక్టింగ్ వల్ల అంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న RC-17 మూవీకి అందుకే అంత మంచి అయిపోయింది. అయితే దీంతో పాటుగా రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 అంత పెద్ద సెన్సేషన్ హిట్ అయిందో పాన్ ఇండియా పరంగా మనం అందరూ చూసాం. 1800 కోట్లు దాదాపుగా కలెక్ట్ చేసిన మూవీ. అలాంటి మూవీ తీసిన సుకుమార్ మళ్ళీ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు అంటే ఏ లెవెల్లో హైప్ ఉంటుంది ఈ మూవీ పైన మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా పాన్ ఇండియా లెవెల్లో ప్రజెంట్ సుకుమార్ కి ఏ రేంజ్ క్రేజ్ ఉందో మన అందరికి తెలిసింది. అయితే ఆల్రెడీ రామ్ చరణ్ కూడా గ్లోబల్ లెవెల్లో తనకు క్రేజ్ అంటూ ఏర్పడింది. ఇలాంటి మాస్ క్రేజ్ ఉన్న ఇద్దరు డైరెక్టర్ మరియు హీరో సినిమా వస్తుందంటే ఆ మూవీకి ఎంత పెద్ద హైప్ ఉంటుంది, ఆ మూవీ పైన ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని మనం అందరం చెప్పుకోవచ్చు. అయితే ఈ మూవీ కోసం రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఈ RC-17 మూవీ ఏదైతే ఉందో ఈ మూవీ బడ్జెట్ దాదాపుగా 500 కోట్లు ఉండబోతుందని ఒక సమాచారం. అంటే దాదాపుగా రామ్ చరణ్ కెరీర్ లో ఇది ఒక భారీ బడ్జెట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ ప్రెజెంట్ ఇప్పుడు పెద్ద మూవీ నటిస్తున్నారు. అయితే మార్చి 20 ఈ మూవీ నుంచి ట్రైలర్ రావడానికి సిద్ధంగా ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కూడా ఒక ట్రైలర్ వస్తుంది. అయితే ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చిన ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యే మనందరికీ తెలిసిందే. అయితే ఒకే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా చాలా పెద్ద సెన్సేషన్ హిట్ అయింది. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ పెద్ద మూవీ గురించి ఎంతో వెయిట్ చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మూవీలో రామ్ చరణ్ లుక్ గానీ, ఆ మాసివ్నెస్ గానీ ఎంత పెద్ద హైప్ వచ్చిందో ఈ మూవీ అంతా మనకు తెలిసిందే. అయితే ఇలాంటి క్యారెక్టర్ లో రామ్ చరణ్ చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. ఇప్పుడు ఈ మూవీ కూడా ఏప్రిల్ 30 రిలీజ్ కాబోతుంది. అంటే దాదాపు ఈ మూవీ ఇంకా కొంచెం షూటింగ్ పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నారు. ఇంకొక సాంగ్ పెండింగ్ ఉంది షూటింగ్ కంప్లీట్ చేయడానికి. దాదాపుగా ఈ మూవీని చెప్పిన టైంకి ఏప్రిల్ 13 రిలీజ్ చేస్తామని చెప్పి బుచ్చిబాబు సార్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రామ్ చరణ్ లేని ఏవైతే సీన్స్ ఉంటాయో వాటిని కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తామని చెప్పుకుంటూ రావడం జరిగింది. వీడియో పైన అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోస్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.